ఒక్క నిమిషం రేవంత్ గారు సార్ చెప్పండి సార్. సో ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసిందా, ఇంకా పడే అవకాశం ఉంది? ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో ఒక దశలో నిఫ్టీ 21,700కు వచ్చి మళ్ళీ అది 3 months పాస్ తోటి 25,200కు పెరిగి ఇప్పుడు 24,500 దగ్గర ఉంది నిఫ్టీ. అవునండి. సో ఇంకా పడిపోతుందంటారా? ఇప్పుడు ఇండియన్ మార్కెట్ చూసే విధానం ఒక పద్ధతిని అయితే డిసైడ్ చేసుకుంది. ఇది ఎంతసేపటికి అదుగో పులి అన్న కండిషన్ కు ఆల్రెడీ వచ్చేసింది. ఒకవేళ నిజంగానే ట్రంప్ టారిఫ్ కనుక బెదిరిపోయి ఉంటే ఇండియన్ మార్కెట్ అగైన్ ఈ పాటికి పడిపోయి ఉండాలి. ఇప్పుడు నడుస్తున్నటువంటి లైవ్ మార్కెట్ లో ఉన్నటువంటి గిఫ్ట్ నిఫ్టీ కూడా ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఒక చిన్నపాటి నీట్ రియాక్షన్ కిందకు వచ్చి మళ్ళీ పైకి రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్ దీన్ని ఎక్కువగా పట్టించుకోదు. ఫస్ట్ టైం ఒక న్యూస్ వచ్చింది అని అంటే అది సర్ప్రైజ్ న్యూస్ కాబట్టి దానికి రియాక్ట్ అవుతుంది. కానీ పదే పదే అదే న్యూస్ కనుక రిపీట్ అవుతూ ఉంటే దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. రెండు, అందరికీ ఈ గ్యాప్ లో ఎనాలిసిస్ అనేది అర్థమైంది. మనం నిజంగా అమెరికా మీద ఎంతవరకు డిపెండ్ అయి ఉన్నాము. మనం అసలు ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ చేసేదే చాలా తక్కువ అయినప్పుడు అది అమెరికాకి చేసేది టోటల్ మన ఎకానమీలో 2%, జీడీపీలో 0.2 పాయింట్స్ అనుకున్నప్పుడు మనం పెద్ద ఎత్తున భారతదేశం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. రానున్న రోజుల్లో మన భారతదేశం క్లియర్ గా చెప్తోంది, మేము వేరే కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. మేము అటువంటి ప్రిపరేషన్స్ లో ఉన్నప్పుడు మేము మనకు భయపడాల్సిన అవసరం లేదు. రెండు, ట్రంప్ ఏదైతే కామెంట్స్ చేశారో డెడ్ ఎకానమీ అని చెప్పిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ గారు లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి వరల్డ్ గ్రోత్ కి ఇండియా వెన్ కంపేర్ టు అమెరికా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తోంది. అటువంటి ఇండియాని డెడ్ ఎకానమీ అన్నంత మాత్రాన్ని ఇండియాకి ఎటువంటి నష్టం జరగదు. అండ్ ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది, అమెరికా ఇప్పుడు భయపడుతుంది కాబట్టే మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చైనా మీద కంటిన్యూస్ గా టారిఫ్లు పెంచుకుంటూ 130% వరకు కూడా వెళ్లి మళ్ళీ ఆయనే కాంప్రమైజ్ అయ్యి దాన్ని 48 వరకు కూడా తీసుకొని వచ్చారు. వాళ్లే అమెరికానే ఇప్పుడు చాలా దేశాల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు సెటప్ చేస్తే మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తామని అంటున్నారు. నిజంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు సెటప్ చేసి లోవర్ ప్రైస్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడం సాధ్యమా? అది నిజంగా సాధ్యం అయ్యి ఉంటుంటే యాపిల్ ఫోన్ అనేది ఇండియాలో చైనాలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేస్తుంది? వాళ్ళు ఎందుకు అమెరికాలో సెటప్ చేయట్లేదు? ఎందుకు చాలా కాస్ట్లీ కార్స్ యూకేనో ఇండియానో చైనాలోనో సెటప్ చేస్తున్నాయి? వాళ్ళు ఎందుకు అమెరికాలో చేయలేకపోతున్నారు? వీటన్నిటికి గల కారణం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఆ ఎక్స్పెన్సివ్ లేబర్ ఫోర్స్ తోటి ఫ్యాక్టరీలు సెటప్ చేస్తే ఆ ప్రోడక్ట్ ని అమ్మటం చాలా కష్టం. అట్లానే మొన్నటి వరకు కొన్నటువంటి చైనా మీద అమెరికా డిపెండ్ అయింది. ఈ రోజు చైనా తోటి గనక ఎక్కువ వాదనలోకి దిగినట్లయితే, చైనా ఇలానే గనక టారిఫ్లు పెంచుకుంటూ పోయినట్లయితే ఎక్కువగా బాధపడేది అమెరికా అనే విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ అయ్యారు. రేపు మన భారతదేశం విషయంలోకి వచ్చినా కానీ అదే జరుగుతోంది. ఈవెన్ ఆయన యాపిల్ తక్కువ బిజినెస్ కదా. ఇప్పుడు చైనా అమెరికాకు చాలా, నాకు తెలిసి ఎలక్ట్రానిక్స్ చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం ట్రంప్ అంటున్నారు చాలా లిటిల్ బిజినెస్ అని చెప్తున్నారు. అవును, మనం పెద్దగా బిజినెస్ మిగతా కంట్రీస్ తో పోలిస్తే తక్కువే కదా. మన దేశంతో పోలిస్తే మనకి చైనా చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు +1 చైనా +1 అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ +1 అనే ఒక ఆప్షన్ అది కేవలం భారతదేశానికే ఉంది. భారతదేశానికి ఒక పవర్ ఉంది, అదే పాపులేషన్, ఒక చీప్ లేబర్ ఫోర్స్. సో ఎక్కడైతే ఆ పవర్ ఉంటుందో సహజంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఏ వ్యాపారస్తుడైనా లాభం కోసం చేస్తాడు కాబట్టి తక్కువ ప్రైస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నాడో అక్కడికే వస్తాడు. మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్ అనేది తక్కువగా ఉండుండొచ్చు కాక, మీరే అన్నారు ఈ మాటలో, మనం చేసేది చాలా లిటిల్ బిజినెస్. నిజమే, అంత లిటిల్ బిజినెస్ మనం వాళ్ళతో చేస్తున్నప్పుడు ఆ టారిఫ్ మనీ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది? నిజంగా భారతదేశాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి ఫార్మాసిటికల్ తో ఎంత దూరం వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు? ప్రపంచ వ్యాప్తంగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియా అనేది ఫార్మాసిటికల్ వన్ ఆఫ్ ద లీడర్ గా ఎదుగుతోంది. అటువంటి ఒక లీడర్ ని, అది ఫార్మాసిటికల్ ఒక ఎమర్జెన్సీ సర్వీస్ లాంటి దాని మీద అధికంగా టారిఫ్లు వేసుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతారు? అఫ్ కోర్స్ ప్రస్తుతానికి వేసి ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో కూడా వేస్తామని చెప్తున్నారు. ఒక ఫార్మాసిటికల్ అని తీసి పక్కకు పెడితే మనకి ఏదైతే టెక్స్టైల్ ఉందో నిజంగా మన ఇండియన్ మార్కెట్ రేవంత్ గారు సారి ఒక బ్రేకింగ్ న్యూస్ అంటోంది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ